ఓం శాంతి 16/6/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. శుభభావము మరియు ప్రేమ భావమును ఇమర్జ్ చేసుకొని క్రోధ మహాశత్రువుపై విజయులుగా అవ్వండి. రివైజ్ 3/3/2000 సంవత్సరం. ఈరోజు బాప్దాద తమ జన్మ సాథీలను మరియు సేవా సాథీలను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు మీ అందరికీ కూడా బాప్దాద యొక్క అలౌకిక జన్మ, దానితో పాటు జన్మ సాథీల జన్మదినం యొక్క సంతోషం ఉంది. ఎందుకు? ఇలాంటి అతీతమైన మరియు అతి ప్రియమైన అలౌకిక జన్మ మరెవ్వరిది కూడా ఉండజాలదు. తండ్రి జన్మదినము మరియు పిల్లల జన్మదినము ఒకే రోజు జరగడాన్ని ఎప్పుడూ విని ఉండరు. ఇలాంటి అతీతమైన మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్య జన్మదినాన్ని ఈరోజు మీరు జరుపుకుంటూ ఉన్నారు. అంతేకాక మీ అందరికీ అతీతమైన మరియు ప్రియమైన స్మృతి కూడా ఉంది. ఈ అలౌకిక జన్మ ఎంత విచిత్రమైనది అంటే, స్వయం భగవంతుడైన తండ్రి పిల్లల జన్మదినాన్ని జరుపుతూ ఉన్నారు. అంటే జరుపుకోవడానికి పై నుండి వచ్చారు. పరమాత్మ తన పిల్లల శ్రేష్ఠాత్మల జన్మదినాన్ని జరుపుతూ ఉన్నారు. ప్రపంచంలోని వారు మమ్మల్ని పుట్టించిన వాడు భగవంతుడు, పరమాత్మని కేవలం అనడానికి మాత్రం అంటారు, కానీ దాని గురించి తెలియదు మరియు ఆ స్మృతిలో కూడా నడవరు. కానీ మేము పరమాత్మ వంశీయులము, బ్రహ్మ వంశీయులము అని అనుభవంతో చెప్తారు. పరమాత్మ మన జన్మదినాన్ని జరుపుతారు, మనము పరమాత్మ జన్మదినాన్ని జరుపుతాం. ఈరోజు అన్ని వైపుల నుండి ఇక్కడికి ఎందుకు చేరుకున్నారు? శుభాకాంక్షలు ఇచ్చి శుభాకాంక్షలు తీసుకునేందుకు. కనుక బాప్దాద విశేషంగా తన జన్మ సాథీలకు శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. సేవా సాథీలకు కూడా శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. శుభాకాంక్షలతో పాటు పరమ ప్రేమ యొక్క ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ప్రేమ ముత్యాలను చూశారు కదా, ప్రేమ ముత్యాల గురించి తెలుసు కదా. బంగారు పుష్పాల వర్షాన్ని అయితే అందరూ కురిపిస్తారు, కానీ బాప్దాద మీ అందరిపైన పరమ ప్రేమ, అలౌకిక స్నేహం యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. కేవలం ఒకసారి కాదు, పదమా రెట్ల హృదయపూర్వక శుభాకాంక్షలను ఇస్తున్నారు. మీరందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. అవి కూడా బాప్దాద వద్దకు చేరుకుంటూ ఉన్నాయి. కనుక ఈరోజు జరుపుకునే రోజు మరియు శుభాకాంక్షల రోజు. జరుపుకునే సమయంలో ఏం చేస్తారు? బ్యాండ్ మ్రోగిస్తారు కదా. కనుక బాప్దాద పిల్లలందరి మనస్సు యొక్క సంతోషకరమైనటువంటి బ్యాండును, బాజాలను వింటున్నారు. భక్తులు పిలుస్తూ ఉంటారు, కానీ పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో ఇమిడిపోతారు. ఇమిడిపోవడం వస్తుందా? ఇలా ఇమిడిపోవడమే సమానంగా తయారు చేస్తుంది. బాప్దాద తన నుండి పిల్లలను వేరు చెయ్యలేరు. పిల్లలు కూడా వేరు అవ్వాలి అని కోరుకోరు, కానీ అప్పుడప్పుడు మాయ యొక్క ఆటలు ఆడడంలో కొద్దిగా దూరం అయిపోతారు. బాప్దాద అంటున్నారు, నేను పిల్లలైన మీ ఆధారమును. కానీ పిల్లలు తుంటరిగా ఉంటారు కదా, మాయ తుంటరిగా చేసేస్తుంది. మీరు తుంటరిగా లేరు, కానీ మాయ అలా తయారు చేస్తుంది. అది ఆధారం నుండి దూరం చేసేస్తుంది. అయినప్పటికీ బాప్దాద ఆధారంగా అయ్యి సమీపానికి తిరిగి తీసుకొస్తారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏం కావాలని కోరుకుంటారు అని బాప్దాద పిల్లలందరినీ ప్రశ్నిస్తున్నారు. విదేశీయులు 2 విషయాలను చాలా ఇష్టపడతారు. డబల్ విదేశీయులకు ఇష్టమైన ఈ 2 శబ్దాలేవి? కంపానియన్ మరియు కంపెనీ. ఈ 2 ఇష్టం. ఒకవేళ ఇష్టమైతే ఒక చేతినెత్తండి. భారతవాసులకు ఇష్టమైన కంపానియన్ అంటే సహచరుడు కూడా అవసరం, మరియు కంపెనీ అంటే సాంగత్యం కూడా అవసరం. కంపెనీ సాంగత్యం లేకుండా ఉండలేరు, మరి కంపానియన్ అంటే సహచరుడు లేకుండా కూడా ఉండలేరు. మరి మీ అందరికీ ఏం లభించింది? కంపానియన్ లభించారా? సహచరుడు లభించారా? లేదా చెప్పండి అంటే హాజీ అన్నారు. మరి కంపెనీ లభించిందా? సాంగత్యము అంటే హాజీ అన్నారు. ఇలాంటి కంపెనీ, పరమాత్ముడి యొక్క జత, పరమాత్ముడి యొక్క సహచరుడు, పరమాత్మనే సహచరుడు, మరియు ఇలాంటి వారు పూర్తి కల్పంలో ఎప్పుడైనా లభించారా? కల్పకృతం లభించారా? తండ్రి ఎలాంటి కంపానియన్ అంటే వారు ఎప్పుడు దూరము చెయ్యరు.
మీరెంత తుంటరిగా అయినా వారు మళ్ళీ ఆధారంగానే అవుతారు. అంతేకాక మీ మనస్సుకు కావలసిన సర్వ ప్రాప్తులను కూడా పూర్ణం చేస్తారు. ఏదైనా అప్రాప్తి ఉందా? అప్రాప్తి లేదు అని అందరి మనస్సు చెప్తుందా? లేక మర్యాదపూర్వకంగా మాత్రమే చెప్తున్నారా? ఏమి పొందుకోవాలో అది పొందుకున్నాము అనే పాట అయితే పాడతారు కదా, లేక ఇంకా పొందుకోవాలా, పొందుకున్నారా? ఇప్పుడు పొందుకునేందుకు ఏమీ లేదా, లేక కొద్ది కొద్దిగా ఏవైనా కోరికలు ఉండిపోయాయా? అన్ని కోరికలు పూర్తయ్యాయా, లేక ఇంకా ఏవైనా ఉన్నాయా? ఉండిపోయాయి అని బాప్తాద అంటున్నారు. అంటే తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అనే కోరిక మాత్రం ఉండిపోయింది బాబా అని. పిల్లలందరికీ తండ్రి వచ్చారు అని తెలిసిపోవాలి. ఎవ్వరూ తెలియకుండా వంచితులుగా ఉండిపోరాదు అని తండ్రికి కోరిక ఉంది. కానీ బాప్తాద యొక్క విశేషమైన కోరిక ఏమిటంటే, కనీసం మా సదాకాలిక తండ్రి వచ్చారు అని అందరికీ తెలియాలి. పిల్లల ఇతర హద్దు కోరికలన్నీ పూర్తి అయిపోయాయి. ప్రేమ యొక్క కోరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ స్టేజ్ పైకి రావాలని కోరుకుంటారు. ఈ ఆశ ఉందా? ఇప్పుడైతే బాబా స్వయంగా అందరి వద్దకు వస్తూ ఉన్నారు కనుక ఈ కోరిక కూడా పూర్తయింది కదా. మీరందరూ సంతుష్టాత్మలు, తెలివైన వారు కనుక శుభాకాంక్షలు. ఎలాంటి సమయము అలాంటి స్వరూపాన్ని తయారు చేసుకోవాల్సిందేనని తెలుసు. బాప్ దాదా కూడా డ్రామా బంధనంలో అయితే ఉన్నారు కనుక పిల్లలందరూ సమయానుసారం సంతుష్టంగా ఉన్నారు మరియు సదా సంతుష్టమణులుగా మెరుస్తూ ఉంటారు. ఎందుకు? పొందవలసినదంతా పొందుకున్నాము అని మీరు స్వయమే చెప్తున్నారు కదా. ఇవి బ్రహ్మబాబా యొక్క ఆది అనుభవం యొక్క మాటలు. ఏవైతే బ్రహ్మబాబా మాటలో అవే బ్రాహ్మణులందరి మాటలు కనుక సదా తండ్రి కంపెనీలో జతలో ఉండండి అని బాప్దాదా పిల్లలందరికీ రివైజ్ చేస్తూ ఉన్నారు. తండ్రి సర్వ సంబంధాల అనుభవాన్ని చేయించారు. మీరు కూడా తండ్రియే మాకు సర్వ సంబంధీకుడు అని అంటారు. సర్వ సంబంధీకుడు అయినప్పుడు ఎలాంటి సమయము అలాంటి సంబంధాన్ని కార్యంలో ఎందుకు ఉపయోగించరు? ఈ సర్వ సంబంధాలను సమయానుసారం అనుభవం చేస్తూ ఉంటే కంపానియన్ కూడా ఉంటాడు, కంపెనీ కూడా ఉంటుంది, సహచరుడు జతలోనే ఉంటాడు. అప్పుడు ఇక ఇతర జతల వైపు మనస్సు బుద్ధి వెళ్ళవు. బాప్దాద ఆఫర్ చేస్తున్నారు, సర్వ సంబంధాలను నాతో ఉంచుకోండి, సర్వ సంబంధాల సుఖాన్ని నా నుండి పొందండి, కార్యంలో ఉపయోగించండి. బాప్దాదా చూస్తూ ఉన్నారు, కొంతమంది పిల్లలు కొన్ని సమయాలలో స్వయాన్ని ఒంటరిగా లేక కొద్దిగా నీరసంగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు. ఇంత శ్రేష్ట కంపెనీ ఉన్నప్పటికీ కంపెనీని కార్యంలో ఎందుకు ఉపయోగించుకోరు అని బాప్దాదాకు దయ కలుగుతుంది. తర్వాత ఏమంటారు? వై ఎందుకు ఎందుకు అంటారు. ఎందుకు అని అనకండి అని బాప్దాదా చెప్పారు. వై అనేది నెగిటివ్ మరియు ఫ్లై ఎగరడము అనేది పాజిటివ్ కనుక వై అని ఎప్పుడు అనకండి. ఫ్లై అంటే ఎగరడం అని గుర్తుంచుకోండి. తండ్రిని సాతిగా చేసుకొని ఎగిరినట్లయితే చాలా మజా వస్తుంది. తండ్రిని కంపెనీ మరియు కంపానియన్ రెండు రూపాలలో, జతగాడు తర్వాత జత రెండు కూడా పూర్తి రోజంతటిలో కార్యంలో ఉపయోగించుకోండి. ఇలాంటి సహచరుడు మళ్ళీ లభిస్తారా? బాప్ దాదా ఇంకా ఏం చెప్తారు అంటే, ఒకవేళ మీరు బుద్ధితో మరియు శరీరంతో రెండు ప్రకారాలుగా అలసిపోయినా మీ సహచరుడు మీకు రెండు ప్రకారాల మాలిష్ చేసేందుకు కూడా తయారుగా ఉన్నారు. మనోరంజనం చేయించేందుకు కూడా ఎవరు రెడీగా ఉన్నారు. అప్పుడు ఇక హద్దులోని మనోరంజనం అవసరమే ఉండదు. ఇలా ఉపయోగించుకోవడం వస్తుందా, లేక వీరు ఉన్నతులైన తండ్రి, టీచరు, సద్గురు అని భావిస్తున్నారా? కానీ వారితో సర్వ సంబంధాలు ఉన్నాయి. డబల్ విదేశీలకు అర్థమైందా? మంచిది, అందరూ పుట్టినరోజు జరుపుకునేందుకు వచ్చారు కదా, జరుపుకోవాలి కదా, మంచిది. పుట్టినరోజు జరుపుతున్నప్పుడు ఎవరి పుట్టినరోజు జరుపుతున్నారో వారికి బహుమతి ఇస్తారా, ఇవ్వరా? ఇస్తారు అన్నారు. ఈరోజు మీరంతా తండ్రి పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చారు. పేరేమో శివరాత్రి కనుక ప్రత్యేకంగా తండ్రిది జరుపుకునేందుకు వచ్చారు. జరుపుకునేందుకు మధుబనికి వచ్చారు కదా. మరి ఈరోజు జన్మదిన కానుక ఏమిస్తారు బాబాకు?
లేక కేవలం కొవ్వొత్తి వెలిగించారు, కేక్ కట్ చేస్తారు, ఇలాగే జరుపుకుంటారా? ఈరోజు ఏ కానుక ఇచ్చారు, లేకుంటే రేపు ఇస్తారా? చిన్నది కానీ పెద్దది కానీ బహుమతి అయితే ఇస్తారు కదా. మరేమి ఇచ్చారు ఆలోచిస్తున్నారు, మంచిది ఇవ్వాలా, ఇచ్చేందుకు తయారుగా ఉన్నారా? బాప్దాదా ఏం చెప్తారు అది ఇస్తారా, లేక మీరు మీ ఇష్టానుసారంగా ఇస్తారా? ఏమి ఇస్తారు, ఏం చేస్తారు? బాప్దాదా చెప్పింది ఇస్తారా, లేక మీకు ఇష్టమైనది ఇస్తారా? అంటే బాప్దాదా చెప్పిందే ఇస్తాము అన్నారు. చూడండి, కొద్దిగా ధైర్యం ఉంచాల్సి వస్తుంది. ధైర్యం ఉందా? మధువన్ వారికి ధైర్యం ఉందా? డబల్ విదేశీలకు ధైర్యం ఉందా? చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు, మంచిది. శక్తులలో పాండవులలో ధైర్యం ఉందా? భారత్ వాసులకు ధైర్యం ఉందా? చాలా మంచిది. శుభాకాంక్షలు తండ్రికి లభించాయి. మంచిది, వినిపించేదా? ఇదైతే ఆలోచించాల్సి వస్తుంది అని అన్నారు కదా. చాలామందిలో బాప్దాదా ఒక విషయాన్ని గమనించారు, చాలామందిలో చూశారు, కొంతమందిలో కాదు, చాలామందిలో చూశారు. ఏం చూశారు? ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు చాలామందిలో 1, 2, 3 నంబర్లలో క్రోధం యొక్క అంశం వద్దనుకున్న ఉత్పన్నమవుతుంది. కొంతమందిలో మహాన్ క్రోధం యొక్క రూపం ఉంటుంది, కొంతమందిలో ఆవేశం రూపంలో ఉంటుంది, కొంతమందిలో 3వ నంబర్ అయిన చిటపటలాడే రూపంలో ఉంటుంది. చిటపటలాడడం అంటే తెలుసా? అది కూడా క్రోధం యొక్క అంశం, తేలిక రూపం. అది 3వ నంబర్ది కనుక తేలికైనది. మొదటి రూపం తీవ్రమైనది, రెండవది దానికంటే కొద్దిగా తక్కువ. భాష అయితే ఈ రోజుల్లో అందరిది రాయల్గా అయిపోయింది. రాయల్ రూపంలో ఏమని అంటారు? విషయం అలాంటిది కదా బాబా, ఆవేశం అయితే వస్తుంది కదా ఆ విషయాన్ని చూస్తే అంటారు. ఈరోజు బాప్దాదా అందరి నుండి ఒక బహుమతి తీసుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారు. క్రోధమునైతే వదిలేయాలి, కానీ క్రోధం యొక్క అంశము చిన్నగా కూడా ఉండరాదు. ఎందుకు? క్రోధంలోకి వచ్చి డిస్సర్వీస్ చేస్తున్నారు, చెడ్డ పేరు తెస్తున్నారు. ఎందుకంటే క్రోధం అనేది ఇరువురి మధ్య ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు రాదు, ఇరువురి మధ్య ఉంటుంది కనుక కనిపిస్తుంది. ఒకవేళ మనసులో కూడా ఎవరి పట్లనైనా ద్వేషభావము అంశ మాత్రంగా ఉన్న మనసులో ఆత్మ పట్ల ఆవేశము ఎప్పుడో ఒకసారి తప్పకుండా వస్తుంది. కనుక డిస్సర్వీస్కు కారణమైన ఈ విషయం బాప్దాదాకు మంచిగా అనిపించదు. కనుక క్రోధ భావము అంశ మాత్రంగా కూడా ఉత్పన్నమవ్వరాదు. ఎలాగైతే కామం మహాశత్రువు అని బ్రహ్మచర్యంపై గమనం ఇచ్చారు, అలాగే క్రోధం మహాశత్రువు అని గాయనం చేయబడింది. శుభభావము ప్రేమ భావము ఉత్పన్నము అవ్వవు. తర్వాత మూడ్ ఆఫ్ అయిపోతారు, ఆత్మ నుండి దూరం అవుతారు, ఎదురుగా రారు, మాట్లాడరు, వారి మాటలను తిరస్కరిస్తారు, ముందుకు వెళ్ళనివ్వరు. ఈ విషయాలన్నీ బయట వారికి కూడా తెలిసిపోతాయి. తర్వాత ఈరోజు వీరి ఆరోగ్యం బాగాలేదు, అంతే, ఇంకేమీ లేదు అని అంటారు. మరి పుట్టిన రోజున ఈ బహుమతి ఇవ్వగలరా? ప్రయత్నిస్తాము అనేవారు చేతులెత్తండి. బహుమతి ఇచ్చేందుకు, క్రోధం అనే బహుమతిని ఇచ్చేందుకు ఆలోచిస్తాము, ప్రయత్నిస్తాం అనేవారు చేతులెత్తండి. సత్యమైన మనస్సు నుంచుకుంటే సాహెబ్ రాజీ అవుతారు తండ్రి. చాలామంది సోదరులు లేచి నిలబడ్డారు, నెమ్మదిగా లేస్తున్నారు. సత్యం చెప్పినందుకు శుభాకాంక్షలు. ఎవరైతే ప్రయత్నిస్తామని చెప్పారో వారు భలే ప్రయత్నించండి, కానీ ఎంత సమయం కావాలి? 1 నెల కావాలా, 6 నెలలు కావాలా, ఎంత సమయం కావాలి? వదిలేస్తారా, లేక వదిలేయాలి అనే లక్ష్యమే లేదా? ప్రయత్నిస్తామని ఎవరైతే చెప్పారో వారు మళ్ళీ లేచి నిలబడండి. మేము ప్రయత్నించి 2-3 నెలలలో వదిలేస్తాము అని భావిస్తున్నారో వారు కూర్చోండి. 6 నెలలు కావాలి అని భావించేవారు 6 నెలలు పూర్తిగా పట్టిన క్రోధాన్ని తగ్గించుకోవాలి. ఈ విషయాన్ని వదిలేయరాదు, ఎందుకంటే ఇది చాలా తప్పనిసరివి. ఈ డిస్సర్వీస్ కనిపిస్తుంది, బాబాకు చెడ్డ పేరు వస్తుంది. నోటి ద్వారా మాట్లాడకపోయినా ముఖం కూడా మాట్లాడుతుంది క్రోధం ఉంటే. కనుక ఎవరైతే ధైర్యం పెట్టుకున్నారో వారందరిపై బాప్దాదా జ్ఞానము, ప్రేమ, సుఖము, శాంతి యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. బాప్దాదా మీ బహుమతికి, మీరు క్రోధం అనే బహుమతి ఇచ్చినందుకు రిటర్న్గా అందరికీ విశేషమైన వరదానం ఇస్తున్నారు. ఎప్పుడైనా పొరపాటుగానైనా మీరు వద్దనుకున్నా, ఎప్పుడైనా క్రోధం వస్తే కేవలం హృదయపూర్వకంగా ఈ శబ్దం అనండి, మధురమైన బాబా అని అనండి. అప్పుడు తండ్రి యొక్క
ఎక్స్ట్రా సహయోగం, ధైర్యం కలవారికి తప్పకుండా లభిస్తూ ఉంటుంది. కేవలం బాబా అని కాదు, మధురమైన బాబా అని అనండి. మీ క్రోధం వచ్చినప్పుడు మధురమైన బాబా అని అంటే సహాయం లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే లక్ష్యం ఉంచుకున్నారు కదా, కనుక లక్ష్యం ఉంటే లక్షణాలు తప్పకుండా రానే వస్తాయి. మధువనం వారు చేతులెత్తండి, మంచిది చేయాల్సిందే కదా. హాజీ బాబా అన్నారు, చాలా మంచిది, మీకు శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మధువనం వారికి టోలీ ఇస్తాం. చాలా శ్రమ చేస్తారు, క్రోధం గురించి టోలీ ఇవ్వము, కానీ శ్రమ గురించి టోలీ. చేతులు ఎత్తారు అని టోలీ ఇస్తున్నారు అని అందరూ అనుకుంటారు. శ్రమ చాలా బాగా చేస్తారు. సేవ ద్వారా సర్వులను సంతుష్టం చేయడంలో మధువనం వారు ఉదాహరణ. కనుక ఈరోజు అందుకొరకు, సేవ కొరకు నోరు తీపి చేయిస్తాం. మీరందరూ కూడా వీరి నోరు తీపి అవ్వడం చూసి మీ నోటిని మధురంగా చేసుకోండి. సంతోషం అవుతుంది కదా. ఇది కూడా బ్రాహ్మణ పరివారం యొక్క ఒక సంస్కృతి. ఈ రోజుల్లో మీరు శాంతి సంస్కృతి అనే ప్రోగ్రాం తయారు చేస్తున్నారు కదా. ఇది కూడా మొదటి నెంబర్ సంస్కృతి, బ్రాహ్మణ కులం యొక్క సభ్యత. బాప్ దాదా చూశారు, దాది సౌగాత్ ఇచ్చినప్పుడు అందులో ఒక్క పట్ట సంచి ఉంటుంది. దానిపైన తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి అని వ్రాసి ఉంటుంది ఆ గిఫ్ట్ పైన, ఆ బ్యాగు పైన. కనుక ఈరోజు బాప్ దాదా ఈ బహుమతి ఇస్తున్నారు. పట్ట సంచి ఇవ్వడం లేదు, కానీ ఈ మాటలను వరదాన రూపంలో ఇస్తున్నారు. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి ముఖము మరియు నడవడికలో బ్రాహ్మణ సంస్కృతి ప్రత్యక్షం అవ్వాలి. ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు, కానీ మొదట స్వయంలో ఈ సభ్యత అవసరం. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ చిరునవ్వు నవ్వుతూ ప్రతి ఒక్కరి సంపర్కంలోకి రావాలి. కొందరితో ఒకలాగా, కొందరితో మరొకలాగా కాదు. ఎవరినో చూసి మీ సభ్యతను, మీ మర్యాదను వదిలేయండి, వారు అలా ఉన్నారు అని. గడిచిపోయిన విషయాలను కూడా మర్చిపోండి. క్రొత్త సంస్కారాలను, సభ్యతను జీవితంలో చూపించండి. ఇప్పుడు చూపించాలి, సరేనా? అందరూ హాజీ అని అన్నారు. డబల్ విదేశీలలో చాలామంది హాజీ అని అనడంలో చాలా మంచిగా ఉన్నారు. భారత్ వాసులకైతే హాజీ అనడం ఒక మర్యాద. కేవలం మాయకు మాత్రమే నాజీ, లేదు కాదు అని చెప్పండి. ఇతర ఆత్మలకైతే హాజీ హాజీ, అలాగే అలాగే అని చెప్పండి. మాకు నాజీ నాజీ అని చెప్పండి చెప్పండి అంటే మాయకు, మాకు అంటే మాయకి. ఇక్కడ అందరూ జన్మదినాన్ని జరుపుకున్నారా? జరుపుకున్నారు. బహుమతి ఇచ్చారు, బహుమతి తీసుకున్నారు, మంచిది. మీతో పాటు ఇతర స్థానాలలో కూడా సభలు ఏర్పడి ఉన్నాయి. కొన్ని స్థానాలలో చిన్న సభలు, కొన్ని స్థానాలలో పెద్ద సభలు ఉన్నాయి. కొందరు వింటున్నారు మరియు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా బాప్ దాదా చెప్తూ ఉన్నారు, మీరందరూ కూడా ఈ రోజున బహుమతిని ఇచ్చారా లేదా? క్రోధం. కొందరు హాజీ బాబా అని అంటున్నారు, మంచిది. దూరంగా కూర్చొని కూడా ఎదురుగా కూర్చొని వింటున్నట్లు వింటున్నారు. ఎందుకంటే సైన్స్ వారు ఇంత శ్రమ చేస్తున్నారు. శ్రమ అయితే చాలా చేస్తున్నారు కదా. ఎంత దూరంలో ఉన్నా టీవీ ద్వారా, మిగతా వాటి ద్వారా చూస్తున్నారు, వింటున్నారు. కనుక అందరికంటే ఎక్కువ లాభం సైన్స్ నుండి బ్రాహ్మణులకే ఉండాలి కదా. ఎప్పటి నుండి సంగమయుగం ప్రారంభమైందో అప్పటి నుండినే ఈ సైన్స్ సాధనాలు కూడా పెరుగుతూ వచ్చాయి మీ కొరకే. సత్యుగంలో మీ దేవతా రూపంలో అయితే ఈ సైన్స్ మీకు సేవ చేస్తుంది, కానీ సంగమయుగంలో కూడా సైన్స్ సాధనాలు బ్రాహ్మణులైన మీకు లభిస్తూ ఉన్నాయి. అంతేకాక సేవలు మరియు ప్రత్యక్షత చేయడంలో కూడా ఈ సైన్స్ సాధనాలు చాలా విశాల రూపంలో సహయోగులుగా అవుతాయి. కనుక సైన్స్ సాధనాలకు నిమిత్తంగా అయిన పిల్లలకు కూడా బాప్ దాదా వారి శ్రమకు, సైంటిస్టులకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఇకపోతే బాప్ దాదా చూశారు, మధువనంలో కూడా దేశ విదేశాల నుండి చాలా శోభనీయమైన కార్డులు, లెటర్స్ మరియు కొంతమంది ద్వారా ప్రియ స్మృతుల సందేశాన్ని పంపించారు. బాప్ దాదా వారికి కూడా విశేషమైన ప్రియ స్మృతులు మరియు జన్మదినం యొక్క పదమా 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 రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. పిల్లలందరూ బాప్ దాదా నయనాల ఎదురుగా వస్తున్నారు. మీరైతే కేవలం కార్డులు చూశారు, కానీ బాప్ దాదా పిల్లలను కూడా నయనాలతో చూస్తున్నారు. చాలా స్నేహంతో పంపిస్తారు మరియు బాప్ దాదా కూడా అంతే స్నేహంతో స్వీకరించారు. చాలామంది తమ స్థితి గురించి కూడా వ్రాశారు. కనుక బాప్ దాదా చెప్తున్నారు, ఎగరండి,
మరియు ఎగిరించండి. మీరు ఎగిరితే అన్ని విషయాలు క్రింద ఉండిపోతాయి. మీరు సదా ఉన్నతోన్నతుడైన తండ్రితో పాటు ఉన్నతంగా ఉంటారు. సెకండ్లో స్టాప్ చేయండి. శక్తుల గుణాల స్టాకును ప్రత్యక్షం చేయండి. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ్ ఆత్మలు సదా తండ్రి కంపెనీలో ఉండేవారు. తండ్రిని కంపానియన్గా, తోడుగా అంటే సహచరుడిగా చేసుకునే స్నేహి ఆత్మలు, సదా తండ్రి యొక్క గుణాల సాగరంలో ఇమిడిపోయి సమానంగా అయ్యే బాప్తాద యొక్క శ్రేష్ఠాత్మలు, సదా సెకండ్లో బిందువు ఉంచే మాస్టర్ సింధు స్వరూపాత్మలకు బాప్తాద ప్రియ స్మృతులు మరియు చాలా చాలా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నమస్తే. అయితే బాప్దాదా ప్రతి సమయము ప్రతి బిడ్డకు చేస్తారు. అదేవిధంగా ఈరోజు కూడా నమస్తే. వరదానం: పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి ద్వారా సర్వప్రాప్తులను చేయించే దుఃఖహర్త సుఖకర్త భవ. సైన్స్ యొక్క మందులలో అల్పకాల శక్తి ఉంది. అది దుఃఖాన్ని, నొప్పిని సమాప్తం చేసేస్తుంది. కానీ పవిత్రత శక్తి అనగా సైలెన్స్ శక్తిలో అయితే ఆశీర్వాదాల శక్తి ఉంది. పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి మరియు వృత్తి సదాకాల ప్రాప్తిని చేయిస్తాయి. అందువలనే మీ జడ చిత్రాలు ఎదురుగా ఓ దయాళు, దయ చూపించండి, కరుణ చూపించండి అని మీ ఆశీర్వాదాలను, దయను వేడుకుంటారు. చైతన్యంలో ఇక్కడ మీరు ఇలాంటి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలుగా దయ చూపించారు కనుకనే భక్తిలో మీరు పూజింపబడుతున్నారు. స్లోగన్: సమయం యొక్క సమీపత ప్రమాణంగా సత్యమైన తపస్సు లేక సాధన బేహద్దు వైరాగ్యం. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ మాస్టర్ దాత స్వరూపంలో స్థితమై సర్వాత్మలకు మనసా ద్వారా సర్వశక్తుల దానం ఇవ్వండి, వరదానాలు ఇవ్వండి, నిండుతనాన్ని అనుభవం చేయించండి. అవ్యక్త ఇషారా: కర్మయోగిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కర్మయోగి ఆత్మ సదా సాక్షి ద్రష్ట అయి కర్మ చేసిన కారణంగా ఏ కర్మ బంధనంలోనూ కర్మ బంధని ఆత్మగా కాలేదు. కర్మ ఫలం శ్రేష్టంగా ఉండే కారణంగా కర్మ సంబంధాలలోకి వస్తారు, బంధనంలోకి కాదు. సదా కర్మ చేస్తూ కూడా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా అనుభవం చేసుకుంటారు. ఇలా భిన్నంగా ఉంటూ ప్రియంగా ఉండే ఆత్మలు ఇప్పుడు కూడా అనేక ఆత్మల ముందు ఉదాహరణ మూర్తిగా కాగలరు. వారిని చూసి అనేక ఆత్మలు స్వతహాగా కర్మయోగిలుగా కాగలరు. ఓం శాంతి.